అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో చదువుకోవడానికి ఎలా వెళ్ళాలి, దాని ప్రాసెస్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, అమెరికా వెళ్ళాక అక్కడ పరిస్థితి ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. యునైటెడ్ స్టేట్స్లో చదువుకోవడానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం. 1. మీ లక్ష్యం మరియు అర్హతలను నిర్ధారించుకోండి. మీరు ఏ కోర్సు చదవాలనుకుంటున్నారు, ఉదాహరణకు బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీ. మీరు ఏ రంగానికి చెందినవారు, మీ ప్రస్తుత విద్యా అర్హతలు ఏమిటి, ఉదాహరణకు మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేశారా లేదా బ్యాచిలర్ డిగ్రీ ఉందా, మీకు ఆర్థికంగా మద్దతు ఎవరు ఇస్తారు, మీ చదువు మరియు జీవన ఖర్చులను భరించడానికి మీకు తగినంత డబ్బు ఉందా. 2. విశ్వవిద్యాలయాలు మరియు కోర్సులను పరిశోధించండి. మీ ఆసక్తి మరియు అర్హతలకు తగిన విశ్వవిద్యాలయాలు మరియు కోర్సుల కోసం చూడండి. విశ్వవిద్యాలయాల యొక్క అకడమిక్ ప్రోగ్రాంలు, ఫీజులు, ప్రవేశ అవసరాలు, మరియు లొకేషన్ వంటి అంశాలను పరిశీలించండి. మీరు నేరుగా విశ్వవిద్యాలయాల వెబ్సైట్లను సందర్శించవచ్చు లేదా ఎడ్యుకేషన్ USA వంటి వెబ్సైట్లలో సమాచారం పొందవచ్చు. 3. ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావడం మరియు రాయడం. మీరు అండర్ గ్రాడ్యుయేట్, బ్యాచిలర్స్ కోర్సు కోసం దరఖాస్తు చేస్తుంటే, మీరు SAT లేదా ACT పరీక్షలు రాయవలసి ఉంటుంది. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్ లేదా PhD కోర్సు కోసం దరఖాస్తు చేస్తుంటే, మీరు గ్రే లేదా GMAT పరీక్షలు రాయవలసి ఉంటుంది, మీ కోర్సును బట్టి. మీ మొదటి భాష ఇంగ్లీష్ కాకపోతే, మీరు TEFL లేదా IELTS వంటి ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యత పరీక్ష కూడా రాయవలసి ఉంటుంది. ఈ పరీక్షల కోసం ముందుగానే నమోదు చేసుకోండి మరియు బాగా ప్రిపేర్ అవ్వండి. 4. విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోండి. మీరు షార్ట్ లిస్ట్ చేసిన విశ్వవిద్యాలయాల యొక్క దరఖాస్తు ప్రక్రియను తెలుసుకోండి. చాలా విశ్వవిద్యాలయాలు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తాయి. దరఖాస్తు ఫారంను జాగ్రత్తగా పూరించండి మరియు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించండి. సాధారణంగా అడిగే పత్రాలు: దరఖాస్తు రుసుము, అకడమిక్ ట్రాన్స్క్రిప్ట్లు, మీ మునుపటి విద్య యొక్క మార్కుల జాబితాలు, ప్రవేశ పరీక్షల స్కోర్లు SAT, ACT, GRE, GMAT, TOEFL, IELTS, సిఫార్సు లేఖలు లెటర్స్ ఆఫ్ రికమెండేషన్, వ్యక్తిగత వ్యాసం పర్సనల్ ఎసే లేదా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, పాస్పోర్ట్ కాపీ. దరఖాస్తు డెడ్లైన్లను గుర్తుంచుకోండి మరియు వాటికి ముందే దరఖాస్తు చేసుకోండి. 5. అడ్మిషన్ మరియు I-20 ఫారం. మీ దరఖాస్తును పరిశీలించిన తర్వాత, విశ్వవిద్యాలయం మీకు అడ్మిషన్ ఆఫర్ లెటర్ పంపుతుంది. మీరు ఆ ఆఫర్ను అంగీకరిస్తే, విశ్వవిద్యాలయం మీకు I-20 ఫారంను జారీ చేస్తుంది. ఇది యునైటెడ్ స్టేట్స్లో చదువుకోవడానికి విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేయడానికి ముఖ్యమైన పత్రం. 6. విద్యార్థి వీసా కోసం దరఖాస్తు F1 వీసా. మీరు I-20 ఫారం పొందిన తర్వాత, మీరు యునైటెడ్ స్టేట్స్ విద్యార్థి వీసా F1 వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రాసెస్: SEVIS రుసుము చెల్లించండి. SEVIS స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రుసుము చెల్లించాలి. DS-160 ఫారం నింపండి. US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వెబ్సైట్లో DS-160 అనే ఆన్లైన్ వీసా దరఖాస్తు ఫారంను పూరించండి. వీసా ఇంటర్వ్యూ కోసం అపాయింట్మెంట్ తీసుకోండి. మీ దేశంలోని యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ లేదా కాన్సులేట్లో వీసా ఇంటర్వ్యూ కోసం అపాయింట్మెంట్ తీసుకోండి. సెక్యూరాబాద్, తెలంగాణలో US కాన్సులేట్ లేదు. మీరు హైదరాబాద్లోని US కాన్సులేట్ లేదా న్యూఢిల్లీలోని US ఎంబసీలో అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూ సమయంలో, కాన్సులర్ అధికారి మీ చదువు యొక్క ఉద్దేశ్యం మరియు మీరు తిరిగి మీ దేశానికి వెళ్తారా లేదా అని నిర్ధారించడానికి మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీ ఆర్థిక స్థోమత మరియు మీ దేశంతో బలమైన సంబంధాలు ఉన్నాయని నిరూపించే పత్రాలను చూపించవలసి ఉంటుంది. 7. వీసా మంజూరైన తర్వాత ప్రయాణం. మీ వీసా మంజూరైన తర్వాత, మీ పాస్పోర్ట్కు వీసా స్టాంప్ వేయబడుతుంది. మీరు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్కు ప్రయాణించవచ్చు. మీ విశ్వవిద్యాలయం ప్రారంభమయ్యే తేదీకి 30 రోజుల ముందు మాత్రమే మీరు సాధారణంగా ప్రయాణించడానికి అనుమతించబడతారు. 8. యునైటెడ్ స్టేట్స్లో నమోదు మరియు చదువు. యునైటెడ్ స్టేట్స్ చేరుకున్న తర్వాత, మీరు విశ్వవిద్యాలయంలో నమోదు చేసుకోవాలి మరియు మీ చదువును ప్రారంభించవచ్చు.
ఈ ప్రాసెస్ సంక్లిష్టంగా ఉంటుంది మరియు సమయం తీసుకుంటుంది. ప్రతి దశలోనూ జాగ్రత్తగా ఉండటం మరియు అవసరమైన అన్ని పత్రాలను సరిగ్గా సమర్పించడం ముఖ్యం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ విద్యార్థుల కార్యాలయాలు లేదా ఎడ్యుకేషన్ USA వంటి సలహా కేంద్రాలను సంప్రదించడం మంచిది. యునైటెడ్ స్టేట్స్లలో సరైన కోర్సు మరియు విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోండి. మీ ఆసక్తి మరియు విద్యార్హతలకు తగిన కోర్సును, అలాగే మీ ఆర్థిక పరిస్థితికి సరిపోయే విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడం మొదటి మరియు ముఖ్యమైన అడుగు. యునైటెడ్ స్టేట్స్లో వేలాది విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, కాబట్టి మీ అవసరాలకు తగిన వాటిని పరిశోధించడం చాలా ముఖ్యం. దరఖాస్తు ప్రక్రియ: మీరు ఎంచుకున్న విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. చాలా విశ్వవిద్యాలయాలు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తాయి. దరఖాస్తులో మీ వ్యక్తిగత వివరాలు, విద్యా నేపథ్యం, మీరు చదవాలనుకుంటున్న కోర్సు, మరియు ఇతర సంబంధిత సమాచారం ఉంటుంది. కొన్ని విశ్వవిద్యాలయాలు వ్యక్తిగత వ్యాసాలు, పర్సనల్ ఎసేస్ మరియు సిఫార్సు లేఖలు, లెటర్స్ ఆఫ్ రికమెండేషన్ కూడా అడుగుతాయి. పరీక్షలు: కొన్ని కోర్సులకు మరియు విశ్వవిద్యాలయాలకు ప్రవేశ పరీక్షలు ఉంటాయి. అండర్ గ్రాడ్యుయేట్, బ్యాచిలర్స్ కోర్సుల కోసం SAT లేదా ACT మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్ కోర్సుల కోసం గ్రే లేదా GMAT వంటి పరీక్షలు రాయవలసి ఉంటుంది. ఇంగ్లీష్ మీ మొదటి భాష కాకపోతే, టెఫల్ లేదా IELTS వంటి ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యత పరీక్ష కూడా అవసరం కావచ్చు. విద్యార్థి వీసా: మీరు విశ్వవిద్యాలయం నుండి అడ్మిషన్ పొందిన తర్వాత, మీరు విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. F1 వీసా. దీని కోసం, మీరు SEVP స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో చేరి ఉండాలి. విశ్వవిద్యాలయం మీకు I-20 ఫారంను పంపుతుంది. ఇది వీసా దరఖాస్తుకు ముఖ్యమైన పత్రం. మీరు వీసా కోసం దరఖాస్తు రుసుము చెల్లించి, యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ప్రయాణం మరియు నమోదు: వీసా పొందిన తర్వాత, మీరు యునైటెడ్ స్టేట్స్కు ప్రయాణించవచ్చు మరియు విశ్వవిద్యాలయంలో నమోదు చేసుకోవచ్చు. డబ్బు ఎంత ఖర్చవుతుంది? యునైటెడ్ స్టేట్స్లో చదువుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఖర్చు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి: విశ్వవిద్యాలయం రకం: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల కంటే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఫీజులు ఎక్కువగా ఉంటాయి. కోర్సు: కొన్ని కోర్సులు, ఉదాహరణకు మెడిసిన్ మరియు ఇంజనీరింగ్, ఇతర కోర్సుల కంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. స్థానం: పెద్ద నగరాల్లో జీవన వ్యయం చిన్న పట్టణాల కంటే ఎక్కువగా ఉంటుంది. సుమారుగా, ఒక అంతర్జాతీయ విద్యార్థికి సంవత్సరానికి $35,000 $29 లక్షలు నుండి $85,000 $72 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. ఇందులో ట్యూషన్ ఫీజులు మరియు జీవన వ్యయం, వసతి, ఆహారం, రవాణా, పుస్తకాలు మరియు ఇతర ఖర్చులు ఉంటాయి. ట్యూషన్ ఫీజులు: సంవత్సరానికి బ్యాచిలర్ డిగ్రీ కోసం $6.5 లక్షలు నుండి $33 లక్షలు వరకు మరియు మాస్టర్స్ డిగ్రీ కోసం $8 లక్షలు నుండి $50 లక్షలు వరకు ఉండవచ్చు. కొన్ని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో ఇది ఇంకా ఎక్కువ ఉండవచ్చు. జీవన వ్యయం: సంవత్సరానికి $8.5 లక్షలు నుండి $16.5 లక్షలు వరకు ఉండవచ్చు. ఇది మీరు ఎంచుకున్న నగరం మరియు మీ జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. దానికి అర్హత ఏమైనా ఉందా? ఖచ్చితంగా. యునైటెడ్ స్టేట్స్లో చదువుకోవడానికి కొన్ని అర్హతలు ఉండాలి. విద్యా అర్హతలు: అండర్ గ్రాడ్యుయేట్: మీరు తప్పనిసరిగా హైస్కూల్ లేదా దానికి సమానమైన విద్యను పూర్తి చేసి ఉండాలి. మంచి GPA గ్రేడ్ పాయింట్ యావరేజ్ కలిగి ఉండటం ముఖ్యం. పోస్ట్ గ్రాడ్యుయేట్: మీరు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ కూడా మంచి GPA అవసరం. ప్రవేశ పరీక్షలు: మీ కోర్సు మరియు విశ్వవిద్యాలయం యొక్క అవసరాలను బట్టి SAT, ACT, గ్రే లేదా GMAT వంటి పరీక్షల్లో మంచి స్కోర్ సాధించాలి. ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యత: ఇంగ్లీష్ మీ మొదటి భాష కాకపోతే, మీరు టెఫల్, IELTS లేదా PTE వంటి పరీక్షల ద్వారా మీ ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యతను నిరూపించాలి. ఆర్థిక స్థోమత: మీరు మీ చదువు మరియు జీవన వ్యయాలను భరించగలరని రుజువు చూపించాలి. దీని కోసం మీరు బ్యాంక్ స్టేట్మెంట్లు లేదా స్పాన్సర్షిప్ వివరాలను సమర్పించవలసి ఉంటుంది.
పాస్పోర్ట్. మీకు కనీసం 6 నెలల పాటు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ ఉండాలి. ఎలా వెళ్ళాలి? పైన పేర్కొన్న విధంగా మీరు మొదట విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొందాలి, ఆపై విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా ఇంటర్వ్యూలో మీరు మీ చదువు యొక్క ఉద్దేశ్యం మరియు తిరిగి మీ దేశానికి వెళ్లే ఉద్దేశ్యం గురించి కాన్సులర్ అధికారిని సంతృప్తి పరచాలి. వీసా మంజూరైన తర్వాత మీరు యునైటెడ్ స్టేట్స్కు ప్రయాణించవచ్చు. అక్కడ చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం వస్తుందా? యునైటెడ్ స్టేట్స్లో చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. F1 వీసా కలిగిన విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన రంగంలో 12 నెలల వరకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో డిగ్రీ పొందిన విద్యార్థులు 24 నెలల స్టెమ్ పొడిగింపుకు అర్హులు కావచ్చు. మొత్తం 36 నెలల వరకు అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం పొందడానికి మీ నైపుణ్యాలు, విద్యార్హతలు మరియు మీరు చదివిన కోర్సు యొక్క డిమాండ్పై ఆధారపడి ఉంటుంది. నెట్వర్కింగ్, ఇంటర్న్షిప్లు మరియు కెరీర్ ఫెయిర్లు ఉద్యోగం పొందడానికి సహాయపడతాయి. అక్కడ స్థిరపడవచ్చా? యునైటెడ్ స్టేట్స్లో చదువు పూర్తి చేసిన తర్వాత శాశ్వతంగా స్థిరపడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, కానీ ఇది చాలా క్లిష్టమైన మరియు సమయం తీసుకునే ప్రక్రియ. కొన్ని సాధారణ మార్గాలు: ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్. మీరు ఓప్ట్ లేదా H1B వీసాపై పనిచేస్తున్నప్పుడు, మీ యజమాని మీ కోసం శాశ్వత నివాసం, గ్రీన్ కార్డ్, కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి మీ యజమాని యొక్క స్పాన్సర్షిప్ మరియు కొన్ని అర్హతలు అవసరం. కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డ్. మీకు యునైటెడ్ స్టేట్స్లో పౌరులు లేదా శాశ్వత నివాసితులు అయిన కుటుంబ సభ్యులు ఉంటే, వారి ద్వారా మీరు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర మార్గాలు: పెట్టుబడి ద్వారా లేదా ప్రత్యేక పరిస్థితులలో కూడా గ్రీన్ కార్డ్ పొందడానికి అవకాశాలు ఉండవచ్చు. స్థిరపడటానికి ప్రతి మార్గానికి నిర్దిష్ట అవసరాలు మరియు ప్రక్రియలు ఉంటాయి. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం పొంది, ఆ తర్వాత గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించడం చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులకు ఒక సాధారణ మార్గం. మరింత సమాచారం కోసం మీరు యునైటెడ్ స్టేట్స్లోని విశ్వవిద్యాలయాల వెబ్సైట్లను మరియు యుఎస్ ఎంబసీ లేదా కాన్సులేట్ వెబ్సైట్ను సందర్శించవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.